ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కుకు వెళ్లనున్నారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. అనంతరం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకొని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. 3 గంటలకు కలెక్టరేట్ లో వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, కాలోజీ కళాక్షేత్ర నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు. సాయంత్రం హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మితమైన మెడికవర్ హాస్పిటల్ ని ప్రారంభించనున్నారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. వరంగల్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. వరంగల్ కి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించబోతున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు సంబంధించి సంగెం మండలంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ చేరుకున్నారు. ఆయన నేరుగా టెక్స్టైల్ పార్క్ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా పరకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గత ప్రభుత్వం మొత్తం అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ ని గత ప్రభుత్వం ప్రారంభిస్తే దానికి సంబంధించినటువంటి పనులు ఏ కంపెనీలు వచ్చినాయి అనేటువంటి విషయాలపైన పూర్తిగా సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఉద్యుక్తులయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కాన్వాయ్ ఎక్కడైతే పైలాన్ వేసిందో ఆ పైలాన్ కు సంబంధించి ఆ పైలాన్ ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని ఆయన విజిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతోటి ఆయన రివ్యూ నిర్వహిస్తారు. అంటే ఆజంజాయి మిల్లు తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా ఉపాధిని కల్పించేటువంటి ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేదా అనేటువంటి విషయాలపైన అధికారులతోటి ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్షకు సంబంధించి ఆయన ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. టెక్స్టైల్ పార్క్ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పనుల పురోగతిని ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సీతక్క కావచ్చు, అదేవిధంగా కొండా సురేఖ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒక ప్రత్యేక నివేదికను తయారు చేసినటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆ నివేదికను ఇచ్చి ఇది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలపైన ఆయన ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేక నివేదికను కూడా సమర్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన ఆద్యంతం అత్యంత ఉద్విగ్నంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి తొలి పర్యటన నేపథ్యం లోపల పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా నేతృత్వం లోపల కనివిని ఎరగని భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పర్యటనలో తొలిగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దాదాపు 24 ఫ్లోర్లతోటి అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని గత ప్రభుత్వం ప్రారంభించింది. ఆ నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి అనేటువంటి దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష నిర్వహించే దానికంటే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ పరిశీలించిన తర్వాత మొత్తం 24 ఫ్లోర్ల లోపల కేవలం 12 ఫ్లోర్లు మాత్రమే అక్కడ హాస్పిటల్ కి యూజ్ అవుతాయి. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ 12 ఫ్లోర్స్ ను దేనికి యూజ్ చేయాలి, ఏ పర్పస్ లో యూజ్ చేయాలనేటువంటి దాని మీద ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులతోటి రివ్యూ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ అదేవిధంగా మంత్రులు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరితోటి కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దాదాపు అంటే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది. ఈ మెడికల్ కాలేజ్ కి యూజ్ చేయాలా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి యూజ్ చేయాలా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి వరంగల్ నగరం ఈసారి వర్షాల్లో ముంపుకు గురవుతుంది. ఆ ముంపుకు గురి కాకుండా ముంపు నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా రివ్యూలో ఆయన స్పష్టంగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తో రావాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశం ఇచ్చారు. వాళ్ళంతా కూడా రిమైనింగ్ ఏదైతే పునరావాస చర్యలు ఉన్నాయో, ప్రత్యామ్నాయ చర్యలు